శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ప్రతి మనిషి పుట్టినప్పుడు అంటే శిశుప్రాయంలో జాతకరీత్యా అనేక విధములైనటువంటి గ్రహదోషాలు అన్నీ ఏర్పడుతుంటాయి. వాటిని బాలారిష్టాలు అంటారు. వాటి గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు బాలారిష్టాలు అనే అంశం మీద వివరిస్తాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. బాలారిష్టాలకి సరైనట్టి ఆంగ్ల పదం టీథింగ్ ట్రబుల్స్ అంటారు. అంటే ప్రతి జీవి తన బాల్యంలో ప్రాణప్రాయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసిన ఉండే స్థితి అన్నమాట. జబ్బులు, ప్రమాదాలు వగైరా ఈ అరిష్టాలన్నిటినీ ఎదుర్కొని బయటపడితే సాధారణంగా ఆ వ్యక్తి ఆయుర్దాయం చేరుకునే అవకాశాలు పెరుగుతాయి. అదే విధముగా ఒక సంస్థను స్థాపించిన కొత్త రోజుల్లో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. కాసింత నిలదొక్కున్న తర్వాత ప్రయాణం సుగమమవుతుంది. దీనిని ఇంగ్లీష్ భాషలో టీథింగ్ ట్రబుల్స్ అని ఎందుకంటారంటే, చిన్న పిల్లలు పళ్ళు వచ్చే వయసులో కనుక చూసినట్లయితే విరేచనాలని ఇవని అవని ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ భాషలో టెరిబుల్ టూస్ అని కూడా అంటారు. పిల్లలు పుట్టిన తరువాత వారి వారి పుట్టిన సమయము స్థలాన్ని బట్టి 7 ఏళ్ల వరకు బాలారిష్టాలు ఉంటాయన్నది చిన్నప్పుడు పెద్దలు చెబుతుంటారు. చాలామంది పుట్టేలోపే చనిపోతూ ఉండటం కూడా మనం గమనించాం. కొందరు వాటిని తట్టుకొని ఇమ్యూనిటీని కూడా పొందుతారు. మరికొందరు వాటిని తట్టుకోలేక తాళలేకనే మరణం పొందుతూ ఉంటారు. అసలు లాజికల్గా ఆలోచిస్తే మనిషి పుట్టగానే పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టలేదు కదా. మెల్లమెల్లగా తల్లి పాలతో మొదలుకొని బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటూ శక్తిని పెంచుకుంటాడు. ఒక జీవి పుట్టాలి అంటే కొన్ని వేల శుక్రకణాలతో పోటీపడి అండాన్ని చేరి ఫలదీకరణం చెందాలి. అంటే ఎంత పోరాటం జరిగి ఉంటుంది. మరి బ్రతికి సాధించాలనుకుంటే కూడా అంతే పోరాటం తప్పదు అనేదాన్ని మనం గ్రహించాలి. సాధారణంగా చూసినట్లయితే చిన్న చిన్న జ్వరాలు కానీ జలుబు వంటి వాటిని మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. అంటే చిన్నప్పుడు మనము పెంచుకున్న ఇమ్యూనిటీ పవర్ అలా చేయిస్తుందన్నమాట. ఇప్పుడు మనిషి ఏదైనా తట్టుకోగలగడానికి కావాలని ఉండాల్సింది ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్, ఇట్లాంటిది రోగ నిరోధక శక్తి అంటారు కదా, అది ఉండాలి. చిన్న వయసులో మనకి అంత శక్తి ఉండదు. అందుకే ఎక్కువగా జ్వరము, జలుబు, వాంతులు వంటివి మనకి ఆ పిల్లలకి వస్తూ ఉంటాయి. వాటి బారిన పడుతూ ఉంటారు పిల్లలు. క్రమంగా వాటన్నిటిని తట్టుకోగలిగేటువంటి శక్తిని పెంచుకుంటూ పోతుంటాం. చిన్నతనంలో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి కాబట్టి బాలారిష్టాలు సంభవిస్తాయి అని చెప్తుంటారు. అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడే ఏ స్త్రీ అయినా తాను తల్లైన తరువాత కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. బాలారిష్ట అనేది శిశు మరణాలను సూచించే ఒక సంస్కృత పదం. కానీ జ్యోతిష శాస్త్రపరంగా ఇది వాస్తవానికి దోషాన్ని మాత్రమే సూచిస్తుంది. ఆ వయస్సులో వ్యక్తిని కొట్టే ఇతర రకాల ప్రతికూలతలు కంటే కూడా బాల్యంలో మరియు బాల్యంలోని అనారోగ్యపరంగా మరింత దురదృష్టం ఏర్పడుతుంది. అందువలన ఇది నాటల్ చార్ట్ లేదా క్వేరీ చార్టోని ఒక బాధ. ఇది అవయోగ అంటే దుష్టయోగం అంటారు జ్యోతిష శాస్త్రంలో.
ఇది ఏం చేస్తుంది? ముందస్తు మరణాన్ని సూచించేటువంటి ఇతరములైన యోగములు లేవు. జీవిత కౌంటర్ యొక్క పదం నటన బాలారిష్ట దోషం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కష్టమైన పని ఒకరి వయస్సు అంటే జీవితకాలం, మరణ సమయం మరియు బాలారిష్టాన్ని నిర్ణయించడం. ప్రాచీన జ్యోతిష్కులు బాలారిష్టంపై గణనీయమైనటువంటి ఆలోచనలు చేశారు. కారణం ఏంటంటే నవజాత శిశువు ఎక్కువ కాలం జీవించకపోతే జ్యోతిష శాస్త్ర ప్రవచనాలు ఫలించవు. బాలారిష్టాన్ని కలిగించేటువంటి దుష్ట భావాలు లేనప్పుడు మాత్రమే బాలారిష్ట అనేది ఒకరి పూర్వకర్మల ఫలితం కనుక పండితులు సంభావ్య జీవితకాల నిర్ణయాన్ని సరి అయినటువంటి శ్రద్ధతో ఆసక్తితో చేపట్టాలని సలహా ఇస్తారు. 1 సంవత్సరం లోపు మరణం లేదా 12 సంవత్సరాల వయసులోపు మరణం, దీన్ని బాలారిష్ట అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టిన 1 ఇయర్లోనే లేదా 12 ఏళ్ళలోపు మాత్రమే బాలారిష్టం అంటారు. అలా కాకుండా 32 వయసులో కనుక చనిపోతే దాన్ని అల్పాయుషు అంటారు. ఒకవేళ 70 సంవత్సరాలు బతికి అప్పుడు మరణం పొందితే మధ్యమం అంటారు. 100 సంవత్సరాల తరువాత 100 సంవత్సరాల్లో కనుక మరణం పొందితే దానికి దీర్ఘాయువు అని మరణాన్ని సూచించేటువంటి 6 విధములైనటువంటి యోగాలు ఉన్నాయి. 100 సంవత్సరము తర్వాత ఉండేటువంటి దాన్ని అమితాయువు అంటారు. కొంతమంది బతికేవాళ్ళు ఉన్నారు 120 సంవత్సరాలు, పేపర్లో చూస్తుంటాం. ప్రారంభ మరణాన్ని సవరించటం ఎలా? పుట్టిన సమయంలో చంద్రుడు బలహీనంగా, అనారోగ్యంతో మరియు దుష్టగ్రహాలచే బాధించబడినప్పుడు అకాల మరణం సంభవిస్తుంది. చంద్రుడు లగ్నము నుండి 6వ స్థానంలో ఉన్నట్లయితే బాలారిష్టమును కలిగించదు. కుజుడు లేదా శనిగ్రహం వల్ల కలిగే బాధ ఆసక్తికరమైన మరియు నయము చేయలేనటువంటి వ్యాధులను ఇస్తుంది. అలాగే ప్రతీకార శత్రువులను కూడా ఇస్తుంది సుమి. ఏది ఏమైనప్పటికీ సూర్యుడు మరియు చంద్రుడు బలంగా మరియు బాధ నుండి విముక్తి పొందినప్పుడు పుట్టిన సమయంలో లగ్న ప్రతికూల గ్రహ అంశాలు మరియు సంయోగాల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమైనప్పటికీ మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. 7వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రాహువు శని లగ్నం, అలాగే 3వ స్థానంలో బృహస్పతి మరియు 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం కూడా శిశు మరణాలకు సూచికలుగా పరిగణించబడుతుంది. లగ్నం నుండి 2వ, 6వ, 8వ లేదా 12వ గృహంలో ఉన్న దుష్టగ్రహాలు బాలారిష్ట అవకాశాలను అమాంతం పెంచేస్తాయి. పరాశరు మహర్షి తన బృహత్ పరాశర హోర శాస్త్రం అధ్యాయం 9లో శిశువు యొక్క ముందస్తు మరణాన్ని సూచించేటువంటి 6 ప్రతికూల పరిస్థితులను సవివరంగా చెప్పాడు. అలాగే వరాహమిహిరుడు తన బృహజ్జాతక అధ్యాయం 6లో 12 జాబితాను మరియు జనార్దన్ హర్జీ తన మానసాగరి అధ్యాయం 4లో 84 జాబితాను పేర్కొన్నాడు. హిందూ ప్రెడిక్టివ్ జ్యోతిషంలోని అన్ని ప్రామాణిక గ్రంథాలు ముందస్తు మరణాన్ని సూచించేటువంటి వివిధ అవయోగాలను అకాల మరణానికి దారి తీయకపోతే బాల్యం లేదా బాల్యకాలంలో అపారమైన కష్టాలను సూచిస్తాయి. శ్రీకృష్ణుడు కూడా 11 సంవత్సరాల వయస్సు వరకు బాలారిష్టాలు అనుభవించాడు. ఎంతమంది తెలుసు చెప్పండి?
చూసారా, పుట్టినప్పటి నుంచి పూతన, శకటాసురుడు ఇట్లా. ఆ వయసులో అతను ప్రధానంగా తన మామ కంసుని యొక్క కారణంగా అనేక విధములైనటువంటి సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే జన్మ చంద్రుని నుండి 7వ స్థానంలో ఉన్నటువంటి మానసాగరి రాహువు తండ్రి మరియు తల్లికి ప్రతికూలంగా నిరూపిస్తాడు. మరియు ఫలదీపిక ప్రకారం సూర్యుడు స్థితమైతే 9వ ఇంట్లో మరి చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. వృశ్చిక లగ్నంలో 2వ ఇంట్లో శని, 3వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కుజుడు, 8లో శుక్రుడు, కర్కాటక రాశిలో 9వ స్థానంలో సూర్యుడితో చంద్రుడు, బుధుడు, బృహస్పతి, కేతువులు కలిసి ఉన్నట్లయితే వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు నష్టపోతారు. తండ్రి ఒక మోటారు కారు ప్రమాదంలో మరణించాడు. అతడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కేవలం నడవలేడు. ఇది కూడా ఒక రకమైన బాలారిష్టమే. బాలారిష్టాన్ని సూచించే అవయోగాలు కనిపించినప్పుడు సూచించిన బాలారిష్టం యొక్క ప్రతికూల ప్రభావాన్ని రద్దు చేసే శుభయోగాలు కూడా ఏకకాలంలో సంభవించవచ్చును. సహజమైన లాభాలతో ఏదైనా ఒకటి బుధుడు, శుక్రుడు లేదా బృహస్పతి బలవంతుడు మరియు బాధ లేనివాడు లేదా లగ్నము నుండి కేంద్రంలో ఉన్నటువంటి లగ్నాధిపతి బాలారిష్టాన్ని రద్దు చేస్తాడు. 4వ ఇంటిని దుష్టగ్రహం ఆక్రమించి బృహస్పతి మరియు కుజుడు కలిసి ఉంటే లేదా కుజుడు అంగారకుడు లేదా కేంద్రాలలోని దుష్టగ్రహాలు అనుకూల గ్రహాల మధ్య బాలారోష్ట యోగాలు రద్దు చేయబడతాయని పరాశర సంహితలో పేర్కొనబడింది. ఇవి కొన్ని అనుకూలమైనట్టి అరిష్టభంగ యోగాలు. అంటే బలమైన చంద్రుడు మరియు బలమైన లగ్నాధిపతి శక్తివంతమైనటువంటి రక్షణకు కారకులుగా ఉన్నట్లయితే బలమైన చంద్రుడు కూడా చంద్రుడు ఆక్రమించని సంకేతాలు మరియు భావాలపై ఇతర గ్రహాల ప్రభావం నుండి తప్పించుకోలేడు. అది రూఢి. ఉదాహరణకు ఎన్ చిదంబరం అయ్యర్ 3 బలమైన సహజ ప్రయోజనాలు మరియు లగ్నాకు బలమైన అధిపతి మరియు చంద్రుని పాత్రపై కేంద్రీకృతమై 16 గ్రహస్థితులను అందించారు. ఇది కూడా ఏకకాలంలో ఉనికిలో ఉన్నట్లయితే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. గ్రంథాలలో ఇవ్వబడినటువంటి అనేక బాలారిష్ట యోగాలు ముందస్తు మరణం యొక్క మొదలైనది ఉండవు. బాలారిష్టాన్ని రద్దు చేసే ప్రత్యేక యోగాలను కూడా గ్రంథాలు వివరించాయి. ఉదాహరణకు శని సింహరాశిలో, బృహస్పతి 12లో అంటే కన్యారాశిలో ఉండి మేషరాశిలో నవాంశ దోషాలు లేనటి వారైతే, నిర్మలాంశలో జన్మించిన వారికి చంద్రదోషము అనగా బాలారిష్టాన్ని కలిగించేటువంటి దోషము అనేది చంద్రుడు చంద్రకాలం నుండి 859వ శ్లోకంలో మనం చూడొచ్చు వివరాలు. మహాదేవత తన జాతక తత్వంలో శుక్రుని అధీనంలో ఉన్నటువంటి చంద్రుడు బలహీనంగా మరియు మెరుపు లేనివాడు బాలారిష్టాన్ని కలిగి ఉంటాడని మరియు బిడ్డ 7 సంవత్సరాల వయసులో మరణిస్తాడు. కానీ అరుదుగా ఉన్నటువంటి పౌర్ణమి 7వ స్థానంలో ఉన్న పౌర్ణమి శక్తివంతమైన మారకంగా పనిచేస్తాడు తప్ప
8వ ఇంట్లో కూడా బలమైన దోషం ఉంటే తప్ప 8 స్థానంలో ఉన్న గ్రహం ప్రయోజనకరమైనటువంటి గ్రహంతో ఉంటే ముందస్తు మరణం సంభవించదు. ఇక ముహూర్త చాటులో బాలారిష్ట ప్రభావాలు. బాలారిష్ట అనేది అవయోగాలను వెల్లడించే ముహూర్త పటాలు. పని ప్రారంభించిన కాలం చాలా క్లుప్తంగా ఉంటుంది, లేదా ప్రారంభించినటువంటి పని విజయవంతమై పరాకాష్ఠకు చేరదని సూచిస్తుంది. వారి పాత్ర మరకలను పోలి ఉంటుంది. గ్రహాలు మరణాన్ని బాధించే శక్తిని కలిగి ఉంటాయి. శని మరియు రాహువు 10వ ఇంటిని బాధించడం వలన ఏమైంది? మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోయింది. కుజుడు సింహ లగ్నాన్ని ప్రభావితం చేసే శనితో పరస్పర గణక కోణంలో ప్రమాణ చాట్లో 10వ ఇంటిని గనక బదిలీ చేసేది ఆయన గనక చూసినట్టయితే చంద్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రాన్ని ఆక్రమించాడు అని తెలిసింది. దీనివలన పీడిత మారకాధిపతి ఎవరయ్యా? శని పాలించబడతాడు. 28 జూలై 1979 భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్ సింగ్ విషయంలో పూర్వ పల్గుని నక్షత్రంలో చంద్రుడు, శని, రాహువు మరియు అంగారకుడిచే వేయబడినటువంటి బాలారిష్ట యోగం ఏర్పడింది. అతను 1 నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకా ఆరోగ్యవంతమైన శరీరంతో దీర్ఘాయుష్ను అందరూ ఆశించడం సహజం. కానీ గత కర్మల కారణంగా మనం జీవితంలో కొన్ని కష్టమైన దశను కూడా ఎదుర్కోనాల్సి వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. అంటే ఒక వ్యక్తి తన యొక్క గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల వలన మాత్రమే రోగాల బారిన పడతాడు. దీనిని కర్మరుణం లేదా కర్మఫలం అంటారు. బాలారిష్ట దోషం గ్రంథాల ప్రకారం మానవుని జీవితకాలం 4 సమూహాలుగా విభజించబడినది. 1 అల్పాయువు లేదా స్వల్ప జీవితం. దీని అర్థం 0 నుండి 32 సంవత్సరాల మధ్య మరణం. 2 మధ్యమాయువు లేదా మధ్యస్థ జీవితం, అంటే 33 నుండి 65 సంవత్సరాలలోపు మధ్య మరణానికి ఆ పేరు. పూర్వాయుద్ధాయము లేదా దీర్ఘాయువు అంటే 66వ సంవత్సరం నుండి 100 సంవత్సరాల మధ్య మరణం సంభవించడాన్ని ఎలా అంటారు. అలాగే అమితాయువు లేదా పూర్ణాయువు లేదా దీర్ఘాయువు అంటే 66 నుండి 100 సంవత్సరాలకు మధ్య ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మరి పూర్ణాయువు అవుతారు. అమితాయువు ఎప్పుడవుతారంటే లేదా అనంతమైన జీవితం అనేవాళ్ళు 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవితం, 120, 110 ఇలా ఉన్నా కూడా చాలా కాలం దీర్ఘాయువుగా ఉంటారు. అల్పాయు కింద 3 వర్గాలు ఉన్నాయి. వారు బాలారిష్ట లేదా 8 సంవత్సరాల వయసులో ప్రముఖుల మరణం, 2 మధ్యారిష్టం లేదా 20 కళ్ళలో మధ్యారిష్టం వల్ల ఏర్పడే మరణం, యోగారిష్టం లేదా 32 ఏళ్లలోపు మరణం. ఈ విధంగా చెప్పుకున్నటువంటి 3 వర్గాలను జ్యోతిష శాస్త్రంలో అరిష్ట లేదా చెడు అంటారు. వీటిలో 8 సంవత్సరాల వయసు వరకు జీవితం ప్రతి బిడ్డకు చాలా కీలకమైనటువంటి పాత్రగా పోషించవలసి ఉంటుంది. ఈ చలికాలంలో తండ్రుల పాత్ర చాలా ఉంటుంది, ముఖ్యంగా తల్లి పాత్ర.
బాలారిష్ట నిర్వచనం ప్రకారం బాల్యంలో అశుభం లేదా చెడు సమయం. ఇది తప్పనిసరిగా అర్థం కాదు, కానీ అది మరణం లాంటి పరిస్థితి వంటిది. మరి ఉపశమన కారకాలు కనుక లేనట్లయితే, బాధ తీవ్రంగా ఉంటే, శమన కారకాలు లేనట్లయితే అప్పుడు మరణం సంభవించక తప్పదు. అందుకని పిల్లవాడు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేదా మరేదైనా ప్రతికూలతలకు గురి కావాల్సి వస్తుంది. వృద్ధాప్య వ్యాధులు సాధారణంగా సంఘటనగా వింటాం. అయితే వృద్ధాప్యంలో రావాల్సినవన్నీ కూడా చిన్నతనంలో వచ్చిందనుకోండి, కారణం ఏముంటుంది? అది 1-10 సార్లు ఆలోచిస్తాం. మరేదైనా కారణాల వలన పోషకాల రూపం ఫలించకపోవచ్చు, లెట్ మీ టెస్ట్ అని ఆలోచిస్తారు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం బాలారిష్ట విశ్లేషణలో చంద్రుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు, మనస్సును సూచిస్తాడు. మనస్సుకు గత జన్మల నుండి జ్ఞాపక శక్తి ఉంటే మనకు ప్రశాంతమైన అవతారం ఉంటుంది. అసహ్యకరమైన జ్ఞాపక శక్తి ఉంటే మనం బాధపడాలి. దీనినే మనం కర్మ అంటాము. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా దుష్టగ్రహాలలో ఉంచబడినప్పుడు మరియు దుష్ట గ్రహాలచే ప్రభావితమైనప్పుడు కూడా అది బాలారిష్టానికే దారి తీస్తుంది. అయితే లగ్నాధిపతి సూర్యుడు, బృహస్పతి ఆరోగ్యానికి కారకం, ఇతర ప్రయోజనాలకి బృహస్పతి కారకుడు. ఈ గ్రహాలు వంటి ఇతర కారకాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. బాలారిష్టానికి కాంబినేషన్లు ఏమైనా ఉన్నాయా అంటే, గ్రంథాలు అనేక గ్రహాల కలయికలను మనం చూస్తూ ఉంటాం. అంటే జాతకంలో బాలారిష్ట దోషంలో ఉందా లేదా నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం ఈ క్రింది ఇళ్లలోకి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, లగ్నాధిపతి. లగ్నము లేదా లగ్నము ఏ చారుకైనా పునాది. కాబట్టి లగ్న విశ్లేషణ చాలా ముఖ్యం. బలమైన లగ్న లేదా లగ్నాధిపతి తగ్గించగలగడం చాలా ఉత్తమం. ఇక చంద్రుని సంకేతము. వేద జ్యోతిష శాస్త్రం చంద్రుని రాశికి, ముఖ్యంగా బాలారిష్టానికి చాలా ప్రాముఖ్యత కల్పిస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనోకారకుడు గనక. ఎప్పుడైనా మనం మనస్సు అంటే డైరెక్ట్గా చంద్రుడికి వెళ్ళిపోవాలి. చంద్రమా మనసో జాత అంటుంటారు. ఇంకా ఇలాంటి సమస్యలను ఇట్టే పడిచిగట్టి పోగొట్టవచ్చును. అలాగే దోస్తాన లేదా ఏ రకమైనటువంటి సంకేతాలు కూడా వీటికి సరితూగవు. వేద జ్యోతిశాస్త్రం ఏం చేస్తుంది? చంద్రుని రాశికి, ముఖ్యంగా బాలారిష్టానికి చాలా చాలా విలువనిస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనస్సును సూచిస్తాడు మరియు మనస్సుగత జీవితాల నుండి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది. ఏదైనప్పటికీ అసహ్యకరమైనటువంటి జ్ఞాపక శక్తి కనుక ఉంటే అది పిల్లల ప్రస్తుత జీవితంలో కేంద్ర లేదా కోణీయమైనటువంటి దృష్టిలో కనపడుతుంది. ఇప్పుడు మనం కేంద్రం లేదా కోణీయ గృహాలుగా చూద్దాం. ఈ ఇల్లు జాతకానికి స్తంభాల లాంటివి. పునాది మరియు స్తంభాలు బలహీనంగా ఉన్నట్లు అనుకోండి, ఇల్లు బలంగా నిర్మించబడుతుందని చెప్పగలమా? అదేవిధంగా ఆరోహణ మరియు కేంద్ర బృంద గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు
జాతకం బాగా బలహీనంగా పరిగణించబడుతుంది. ఇక బృహస్పతి గొప్ప ప్రయోజనకరమైన గ్రహమైనప్పటికీ దాని ప్రభావం ప్రకారం పరిగణించబడుతుంది. అంటే బృహస్పతి ఏంటంటే లగ్నాన్ని ఆక్రమించినప్పుడు చాలా దోషాలు రద్దు చేయబడతాయని చెప్పబడింది. బలమైన బృహస్పతి ఏ జాతికైనా సరే ఒక వరం లాంటివాడు. దోస్తానా లేదా హానికరమైన ఇళ్ళు 6వ 8వ 12వ గృహాలను దుస్థాన గృహాలుగా పరిగణిస్తారు. మరి నవాంశ చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గ్రహాల బలం మరియు బలహీనతలను అంచనా వేయడానికి నవాంశ చక్రం వేసుకోవాలిట. బాలారిష్ట కోసం విభిన్న క్లాసికల్లో పేర్కొన్న విభిన్న కలయికలు ఇలా ఉన్నాయి. చంద్రుడు 6వ 8వ లేదా 9వ 10వ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు అంగారక గ్రహం శని, రాహు మరియు కేతు వంటి దృషగ్రహాల నుండి ప్రతికూల ప్రభావం లేదా అంశంతో ఆరోహణ కూడా బలహీనంగా లేదా బాధపడినప్పుడు తీవ్రతను ఎక్కువగా ఉంటుంది. క్షీణిస్తున్నటువంటి చంద్రుడు ఏం చేశాడు? 12వ ఇంట్లో ఉండి 1వ మరియు 8వ ఇండ్లలో దుష్టగ్రహాలు ఉంటే మరియు కేంద్ర గ్రహాలు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడానికి సాహసించలేకపోతారు. లగ్నం మన దేశము యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. అలాగే ఈ లగ్నము వారసుడు మరియు చంద్రుని రాశియా సూర్యరాశియా ఇవన్నీ దుష్టగ్రహాలు ఆక్రమించినట్లయితే మరియు ఈ గ్రహాలపై ఎటువంటి ప్రయోజనకరమైన అంశము లేదు. తిరోగమన ప్రయోజనకరమైన గ్రహాలు 6, 8, 12వ గ్రహాలలో ఆక్రమించి ఉన్నట్లయితే అవి దుష్టగ్రహాలతో మాత్రమే సూచించబడతాయి. అలాగే బలహీనంగా కూడా అవి మనకి కనబడుతూ ఉంటాయి. చంద్రుడు లేదా సూర్యుడు ఆరోహణాన్ని ఆక్రమించినట్లయితే అంగారక లేదా శని ఇంటిన దుష్టగ్రహాలు 8వ ఇంటిని ఆక్రమిస్తాయి. చంద్రుడు ఎటువంటి ప్రయోజనకరమైన అంశం లేకుండా పాపకర్తరి యోగంతో లగ్న సిద్ధం స్థితిలో ఉంచబడినప్పుడు మరియు 7వ మరియు 8వ గృహాల్లో దోషాలు ఉన్నాయంటారు. బలహీనమైన చంద్రుడే కేంద్రం కోరిన గ్రహాల్లో ఆక్రమించబడినప్పుడు శక్తివంతమైన ఎటువంటి ప్రయోజనాన్ని కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇహ గ్రహణము మరియు ఆరోహణ సమయాల్లో జననం దుష్టగ్రహాల ద్వారా పరిగణించబడుతుంది. శాస్త్రీయ గ్రంథాలలో అనేకమైనటువంటి కలయికలు ప్రస్తావించబడ్డాయి. కానీ ఎక్కువగా పై ఇళ్లను సరిగ్గా విశ్లేషించాలి. బాలారిష్టభంగా బలహీనపరిచే కారకాలు చాలా జాతకంలో కనిపిస్తుంటాయి, తటస్థీకరిస్తుంటాయి. అప్పుడు బాలారిష్ట యోగాన్ని గురించి చింతించాల్సిన పనియే ఉండదు. అలాగే బృహస్పతి బలంతో ఉన్న లగ్నమునందు ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. చంద్రుడు గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడు లేదా ప్రయోజనకరమైన ప్రభావితంలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం భాస్కరాది చేతనరు. ఆరోగ్యపరంగా లగ్నము ఆయుర్దాయం ముఖ్యమైనది. లగ్నము మరియు దాని యొక్క బాలారిష్ట ప్రభావం తగ్గుతుంది. ప్రయోజనకరమైన గ్రహాలు ఉండడం చాలా వరకు శ్రేయస్కరమైనదే. అలాగే కేంద్ర గ్రహాలు మరియు త్రికరణ గ్రహాలు బలంగా ఉంచినప్పుడు ఏ శాస్త్రం ప్రకారం చూడటానికి మనకి తెలియజేయటం చాలా సులభం. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం అనే విషయం అందరికీ తెలుసు.
మరి ఆయుర్వేద శాస్త్రం అందుకే పిల్లలకి బాలారిష్టాలు ఎక్కువ ఉంటుంది. రోగులను చూడడానికి వెళ్ళటానికి 12 సంవత్సరంలో పిల్లలకి ప్రవేశం ఉండదు. పిల్లలకి వచ్చే దగ్గుతున్న వాళ్ళలో మొదలైన ఇన్ఫెక్షన్కి సంకేతం అంటారు. మన సాంప్రదాయాల్లో ఆశీర్వచనానికి చాలా విలువలు ఉన్నాయి. సకల దోషాలను ఆశీర్వాదం ఉపశమింపజేస్తున్న నమ్మకం కూడా ఉంది కనుక పురాణ కథానాంశ అనుసారం అల్పాయుష్కుడైనటువంటి మీ శ్రేయోభిలాషులైనటువంటి మార్కండేయుడు సప్తర్షులు మనల్ని చిరంజీవి అని ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాద బలంతో మార్కండేయుడు శివుని కోసం తపస్సు చేసి దీర్ఘాయుష్ని పొందుతాడు. పెద్దల ఆశీర్వచనాన్ని ఎంతో బలం ఉంటుంది అని నమ్మే సంస్కృతి మనది. అందుకే ఇంట్లో ఏ శుభకార్యం ప్రారంభించినా పెద్దల్ని గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకునే సంప్రదాయం ఉంది. మరి పిల్లలు తుమ్మటం దగ్గటం వారి లోపల మొదలైన అనారోగ్యానికి సంకేతమని చెప్పుకున్నాం కదా. సాంప్రదాయాన్ని ఆశీర్వచన బలాన్ని నమ్మే పెద్దలు పిల్లలు తుమ్మగానే చిరంజీవి అని జీవిస్తారు. పిల్లల అనారోగ్యాలు దోషాలు పోయి కాలకాలం హాయిగా ఆరోగ్యంగా ఉండాలని అలా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అలాగని అవసరాన్ని బట్టి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం మనకు ఉండదండోయ్ అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళాశాస్త్రవై మదాచార పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.